నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో తేళ్లు కుట్టిన కీళ్ళు, లూపస్, గుండెకో వేగం, ఎముకను ఎండబెట్టే అవాస్కులర్ నెక్రోసిస్, చాలా కాలంగా సైనసైటిస్తో బాధపడుతున్నారా? ఇంకా హెల్త్ టిప్. ఒళ్ళు నొప్పులు, జుట్టు రాలడం, నోట్లో పుండ్లు, నీరసం, నిస్సత్తువ. చూడ్డానికి ఇవన్నీ సాదాసీదా బాధల్లాగే అనిపించవచ్చు. తరచూ వచ్చి పోతుండడంతో మనలో చాలామంది ఈ సమస్యల్ని పెద్దగా పట్టించుకోరు. నిజానికి ఇలాంటి లక్షణాల వెనుక ఒక్కోసారి ప్రమాదకరమైన లూపస్ అనే వ్యాధి దాగుండొచ్చు. లూపస్ వ్యాధి మన ఒంట్లో తిష్ట వేసుకుని రోగనిరోధకతను దెబ్బతీస్తూ మనల్ని మహా తిప్పలు పెడుతుంది. తల నుంచి కాళ్ల వరకు, కళ్ళ నుంచి కిడ్నీల వరకు మన ఒంట్లోని సమస్త అవయవాల్ని కబళించే లూపస్ జబ్బు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కొందరిలో ఏడ్చినా కన్నీళ్లు రావు. గట్టిగా నవ్వాలనుకున్నా చిరునవ్వు చిందించలేరు. ఉదయం లేచి మంచం దిగాలనుకున్నా గంట పడుతుంది. ఏమిటా సమస్యలు? అవే కీళ్ల సమస్యలు. కీళ్ల సమస్యలు చాలానే ఉన్నా వాటన్నింటికీ కారణం ఒక్కటే, ఆటో ఇమ్యూనిటీ. అంటే మన శరీరాన్ని రక్షించాల్సిన వ్యాధి నిరోధక వ్యవస్థ మనపైనే దాడి చేయటం. మనకొచ్చే కీళ్ల వ్యాధులకి ప్రధాన కారణం ఇదే. 20 ఏళ్లలోనే ఓ అమ్మాయి మోకాలి నొప్పులని బాధపడుతుంటే కీళ్లల్లో ఏమైనా సమస్యలున్నాయేమో అని పరీక్షించాల్సి ఉంటుంది. నిజానికి కేవలం వయసు పైబడ్డ వాళ్లలోనే కీళ్ల నొప్పులు ఉంటాయన్నది మనకున్న ఓ అపనమ్మకం. అలా కాదు, 1-2 ఏళ్లున్న చిన్నారులోనూ ఈ సమస్య రావచ్చు. కాకపోతే 20 నుంచి 40 లోపు వారిలో ఈ ఆటో ఇమ్యూన్ సమస్య కారణంగా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ లూపస్ అనేది ఒక ప్రాణాంతకమైన కీళ్ళవాతం. దీన్నే మనం SLE, సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ అంటాం. దీన్ని సరైన టైంలో మనం ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేయటం వల్ల ఈ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ అనే వాటిని మనం నివారించవచ్చు. సో ఇంత కాంప్లికేటెడ్ కీళ్ళవాతాలలో SLE అనేది కూడా ఒక మేజర్ టైప్. సో SLEలో ఏమవుతుంది, మన బాడీలో ఏదైతే ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అని ఉంటుందో, ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది నార్మల్గా మన బాడీని ప్రొటెక్ట్ చేయాలి. కానీ SLE లాంటి కీళ్ళవాతాలలో ఏమవుతుంది అంటే మనల్ని ప్రొటెక్ట్ చేయటం అనే నార్మల్ ఫంక్షన్ని ఈ ఇమ్యూన్ సిస్టమ్ అన్నది మర్చిపోతుంది. తప్పుగా మన సొంత ఆర్గాన్స్ని ఎనిమీస్ లాగా కన్సిడర్ చేసి మన సొంత అవయవాల మీద ఇది అటాక్ చేస్తుంది. కీళ్లలో ప్రధానంగా కనిపించే ఓ రకం లూపస్. లూపస్ రకానికి చెందిన కీళ్ల వాతాన్ని SLE అని కూడా అంటారు. ముఖంపై సీతాకోకచిలుక రెక్కల ఆకృతిలో ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. నోట్లో పుళ్ళు వచ్చి తగ్గుతూ ఉండటం, అతిగా జుట్టు రాలిపోవటం, ఎండలోకి వెళ్ళినప్పుడు చర్మం బాగా నల్లబడటం దీని లక్షణాలు. వీళ్ళకి మార్నింగ్ స్టిఫ్నెస్ సమస్య ఉంటుంది. ఉదయం 6ంటికే నిద్రలేస్తారు. కానీ కీళ్ల నొప్పుల కారణంగా ఏడైనా సరే మంచం దిగలేరు. ఎండ వేడితోనే వీళ్ళకి శరీరంలో చురుకుదనం వస్తుంది. గర్భిణుల్లో ఈ వ్యాధి ఉంటే గర్భస్రావమయ్యే ప్రమాదం ఉంది. 15 నుంచి 45 సంవత్సరాల వాళ్లకు, అంటే పునరుత్పత్తి సామర్థ్యం ఉన్నవారికి వస్తుంది. నిర్లక్ష్యం చేస్తే ప్లేట్లెట్లు పడిపోయే ప్రమాదం ఉంది. కిడ్నీ, ఊపిరితిత్తులు, ఇలా శరీరంలో వివిధ అవయవాలపై ఆ ప్రభావం పడుతుంది. ANA, DS, DNA వంటి రక్త పరీక్షలు చేస్తారు. ఏ ఆర్గాన్ మీద దాని ఎఫెక్ట్ ఉందో దానిని బట్టి లక్షణాలు కూడా చాలా ఫ్రీక్వెంట్గా మారుతూ ఉండొచ్చు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే చిన్న కీళ్ళ నొప్పుల్లాగా, లేదా జ్వరంలాగా, లేదా కొంచెం బరువు తగ్గిపోవటం, కారణం లేకుండా విపరీతమైన బరువు తగ్గిపోవటం కానీ, ఆర్ విపరీతమైన నీరసం రావటం కానీ, ఇటువంటి చిన్న లక్షణాలతోనే SLE అనేది స్టార్ట్ అవ్వచ్చు. ఇనీషియల్ స్టేజెస్లో చాలా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి డయాగ్నోస్ చేయడం రీజనబుల్గా కష్టమైన పనే. కాకపోతే ఎప్పుడైనా ఒక యంగ్ ఫీమేల్లో ఇట్లా కాన్స్టిట్యూషనల్ సిమ్టమ్స్ అంటాం, అంటే బరువు తగ్గటం, ఆకలి తగ్గటం, విపరీతమైన జుట్టు ఊడిపోవటం, నోట్లో కురుపులు రావటం, ఇట్లాంటి లక్షణాలు ఏదైనా ఉన్నప్పుడు రుమటాలజిస్ట్ని సంప్రదిస్తే వాళ్ళు క్లినికల్ ఎగ్జామినేషన్తో పాటు కొన్ని ల్యాబొరేటరీ టెస్ట్ చేస్తారు. దాంట్లో ANA అన్నది చాలా ఇంపార్టెంట్.
సో ఈ లక్షణాలను బట్టి ఆ టెస్ట్ పాజిటివ్ వస్తే మనం SLE అని దాన్ని కన్ఫర్మ్ చేయొచ్చు. బాధితుల పరిస్థితిని బట్టి లూపస్ చికిత్స మారిపోతూ ఉంటుంది. కాబట్టి దీనిలో ప్రత్యేక అనుభవం ఉన్న రుమటాలజిస్టులను సంప్రదించటం ఉత్తమం. సమస్య చాలా తొలి దశలో ఉండి స్వల్ప స్థాయిలో చర్మం మీద, ముఖం మీద దద్దుర్లు, నోట్లో పుండ్లు, అలసట, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలే ఉంటే హైడ్రాక్సీక్లోరోక్విన్ అనే మందు ఆరంభిస్తారు. లూపస్ బాధితులకు ఇది సంజీవని లాంటిది. ఈ మందును జీవితాంతం వాడాలి. అవసరాన్ని బట్టి తాత్కాలికంగా నొప్పుల వంటివి తగ్గించేందుకు ఐబుప్రోఫెన్ వంటి నొప్పి నివారణలు వాడాల్సి ఉంటుంది. కొన్నిసార్లు తక్కువ డోసులో స్టెరాయిడ్స్ మందుల్ని కూడా ఇస్తూ ఉంటారు. సమస్య ముదిరి శరీరంలో ఇతరత్రా అవయవాలు కూడా ప్రభావితమైతే దాన్ని బట్టి ఇతరత్రా మందులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మందులన్నీ కూడా రోగ నిరోధక వ్యవస్థ ఉద్రేకాన్ని తగ్గించి గాడిలో పెట్టడానికి ఉపకరిస్తాయి. ఇలా సాధారణ మందులు చికిత్సలకు తగ్గనప్పుడు ఖరీదైన బయోలాజికల్స్ తరహా మందుల్ని డాక్టర్లు సిఫార్సు చేస్తారు. ఈ SLE ఉన్న వాళ్ళల్లో సూర్యకిరణాలు అన్నది చాలా హాని కలిగిస్తాయి. వాళ్ళు సన్లైట్కి చాలా ఇంటాలరెంట్గా ఉంటారు. ఆ సూర్యరశ్మి వీళ్ళ మీద పడినప్పుడు ఈ ఫోటో సెన్సిటివిటీ అనేది వస్తుంది. ఇందాక చెప్పినట్టు ఆ చర్మం మీద ఎర్రగా మచ్చలు రావటం, బుగ్గల మీద మైలార్ ర్యాష్ అంటాం అది రావటము, ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అంటే ఇది మైనర్ ఫ్లేర్ కింద కూడా చెప్పొచ్చు. సో అందుకనే ఈ SLE పేషెంట్స్ అందరూ సన్ ప్రొటెక్షన్ మెజర్స్ని తప్పకుండా ఫాలో అవ్వాలి. అంటే సాధ్యమైనంత వరకు పొద్దున 10 నుంచి సాయంత్రం 4 వరకు వీళ్ళు సన్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి. ఒకవేళ బయటికి వెళ్ళాల్సిన అవసరం పడితే కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఒక గొడుగును క్యారీ చేసుకోవటం కానీ, ఆర్ టోపీలు పెట్టుకోవటం కానీ, ఆర్ స్కార్ఫ్తో మొహాన్ని ఆర్ ఎక్స్పోజ్డ్ ఏరియాస్ని కవర్ చేసుకోవటం వల్ల ఈ సన్ వల్ల ఈ SLE సివియారిటీ పెరిగే ఛాన్సెస్ని బాగా తగ్గించవచ్చు. ఈ SLEలో మేజర్గా మనం వాడేది చిన్న మోతాదులో స్టెరాయిడ్స్, హైడ్రాక్సీక్లోరోక్విన్ అనే ట్యాబ్లెట్. ఈ చిన్న మోతాదులో స్టెరాయిడ్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అలానే హైడ్రాక్సీక్లోరోక్విన్ అనే ట్యాబ్లెట్ కూడా SLE పేషెంట్స్లో వాళ్ళ లైఫ్ స్పాన్ని పెంచుతుంది. అలానే గర్భిణీగా ఉన్నప్పుడు ఈ SLE ఉన్నప్పుడు కూడా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకుముందు గర్భస్రావాలు పోయినట్లయితే వీళ్ళల్లో చిన్నగా హెపారిన్ అన్నది కానీ ఆర్ ఎకోస్ప్రిన్ అనే ట్యాబ్లెట్ కానీ వాడాల్సిన అవసరం పడుతుంది. లూపస్ బాధితులు మందుల్ని జీవితాంతం వాడాలి. వ్యాధి తగ్గిందని, లక్షణాలేవీ కనిపించటం లేదని మందుల్ని మానేస్తే మళ్లీ వ్యాధి తిరగబెట్టే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మందులు ఎప్పటికీ మానకూడదు. మందుల్ని సక్రమంగా వాడుతూ ఉంటే వ్యాధి బాగా నిదానిస్తుంది. బాధితులు పూర్తి సాధారణ జీవితం గడపగలుగుతారు. లూపస్ వ్యాధి ఉధృతంగా ఉన్నప్పుడు గర్భధారణ కూడదు. చికిత్సలో ఒకసారి ఆ ఉధృతి తగ్గి సాధారణ స్థితి నెలకొన్న 6 నెలలకు గర్భం కోసం తప్పకుండా ప్రయత్నించవచ్చు. వ్యాధి తీవ్రంగా ఉండి చికిత్స కొనసాగుతున్నప్పుడు ప్రతి నెల వైద్యులను కలిసి కొన్ని కనీస పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఒకసారి ఉధృతి తగ్గిన తర్వాత 3 నెలలకు ఒకసారి సంప్రదిస్తే సరిపోతుంది. మధుమేహం, హై బీపీ వంటి వాటిని మందులతో జీవితాంతం ఖచ్చితంగా ఎలా నియంత్రణలో పెట్టుకుంటామో లూపస్ కూడా అంతే. సరైన చికిత్సతో పూర్తి సాధారణ జీవితం గడపచ్చు. మనకు ప్రాణాధారమైన పిడికెడంత గుండె నిరంతరం స్పందిస్తూ ఉంటేనే మనకు మనుగడ. అయితే మన గుండె వేగం అన్నిసార్లు ఒకేలా ఉండదు. అందరిలోనూ ఒకేలా కొట్టుకోవాలని లేదు. రోజంతా మనం చేసే పనులను బట్టి శరీరానికి అవసరమైన ఆక్సిజన్ మేరకు దీని వేగం ఆధారపడి ఉంటుంది. గుండె వేగం అనేది వ్యక్తులను బట్టి మారిపోతూ ఉంటుంది. వయసు మీద పడుతున్న కొద్దీ గుండె స్పందన కూడా మారిపోవచ్చు. నిజానికి గుండె కొట్టుకునే వేగం ఆధారంగా గుండె ఆరోగ్యాన్ని సైతం అంచనా వేయొచ్చని చెప్తారు డాక్టర్లు. గుండె వేగం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. మన గుండె సాధారణంగా నిమిషానికి 72 సార్లకు అటు ఇటుగా లబ్ డబ్ అని స్పందిస్తూ ఉంటుంది. అయితే వేగంగా పరిగెత్తినప్పుడు గుండె వేగం పెరగటం, విశ్రాంతిగా ఉన్నప్పుడు గుండె నెమ్మదిగా కొట్టుకోవటం మనందరికీ అనుభవమే. నిజానికి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రక్తాన్ని పంప్ చేయటానికి గుండె ఎక్కువగా కష్టపడాల్సిన పని ఉండదు. అందుకే నెమ్మదిగా కొట్టుకుంటూ ఉంటుంది. ఇది ఆరోగ్యవంతుల్లో చాలా వరకు 60 నుంచి 100 మధ్యలో ఉంటుంది. సాధారణంగా మంచి శారీరక సామర్థ్యం కలవారిలో విశ్రాంతి గుండె వేగం తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు
పరుగు, ఈత వంటి ఆటలాడే క్రీడాకారుల్లో ఇది 40లోనే ఉంటుంది. మరీ కష్టపడకుండానే ఇలా శరీరం మొత్తానికి రక్తాన్ని పంపు చేయటాన్ని గుండె ఆరోగ్యానికి సూచికగా భావిస్తారు. అయితే విశ్రాంతి సమయంలో కూడా గుండె వేగంగా కొట్టుకుంటున్నప్పుడు ప్రశాంతంగా కూర్చుని గ్లాసు నీళ్లు తాగితే గుండె వేగం నెమ్మదిస్తుంది. కొద్దిసేపు గాఢంగా శ్వాస తీసుకోవటం, రోజుకు కనీసం అరగంట సేపు వ్యాయామం చేయటం, మంచి పోషకాహారం తినటం, బరువు అదుపులో ఉంచుకోవటం, మద్యం, కెఫీన్ మితిమీరకుండా చూసుకోవటం, పొగ అలవాటు మానేయటం వంటి ఆరోగ్యకరమైన జీవనశైలితోనూ గుండె వేగాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించే ధ్యానం, ప్రాణాయామం వంటివి మేలు చేస్తాయి. ఇక కష్టమైన పనులు, వ్యాయామాలు చేస్తున్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవటం తెలిసిందే. అయితే దీనికి ఒక పరిమితి ఉంది. ఇది గరిష్ట గుండె వేగం మీద ఆధారపడి ఉంటుంది. వయస్సును పరిగణలోకి తీసుకుని దీన్ని లెక్కిస్తారు. ముందుగా 220 నుంచి వయస్సును తీసేస్తారు. ఉదాహరణకు 50 ఏళ్లు ఉన్నాయనుకోండి, 220 నుంచి 50 తీసేయగా మిగిలే 170ని గరిష్ట గుండె వేగంగా పరిగణిస్తారు. అంటే 50 ఏళ్ల వయసు వారిలో గుండె ఎక్కువలో ఎక్కువగా 170 సార్లు కొట్టుకున్నా ఇబ్బంది లేదని అర్థం. అయితే వ్యాయామాలు చేస్తున్నప్పుడు ఇందులో కొంతవరకే చేరుకునేలా చూసుకోవాలి. ఇప్పుడిప్పుడే వ్యాయామాలు మొదలు పెడితే గరిష్ట వేగంలో సగం వరకే చేరుకునేలా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేసేవారు 85% వరకు చేరుకోవచ్చు. ట్రెడ్మిల్ వంటి కొన్ని యంత్రాలు, పరికరాలు గుండె వేగాన్ని లెక్కించి చూపిస్తూ ఉంటాయి. వీటిని బట్టి తేలికగానే దీన్ని గుర్తించవచ్చు. వేడి, తేమ వంటి బయటి పరిస్థితులు గుండె వేగం పెరిగేలా చేస్తుంటాయి. తీవ్రమైన భావోద్వేగాలకు లోనవ్వటం, ఆందోళన వంటి వాటితోనూ గుండె వేగం పెరుగుతుంది. కొందరికి కూర్చుని పైకి లేచినప్పుడు కొద్ది సెకన్ల పాటు గుండె వేగంగా కొట్టుకోవచ్చు. గుండె వేగం విషయంలో వీటిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మొక్క ఏపుగా ఎదగాలంటే దాని వేర్ల నుంచి నీరు చక్కగా అందుతూ ఉండాలి. వేర్ల నుంచి నీరు అందకపోతే మొక్క ఎండిపోయి చివరికి చనిపోతుంది. మన ఎముకలు అంతే. రక్తనాళాల నుంచి నిరంతరం రక్తం సాఫీగా సరఫరా అవుతున్నంత వరకు ఏ ఇబ్బంది ఉండదు. ఎముక సజీవంగా ఉంటుంది. అయితే ఏ కారణంగానైనా రక్తనాళాల నుంచి రక్తం సరఫరా జరగకపోతే మొక్కలాగే ఎముక కూడా క్రమంగా శుష్కించుకుపోతూ చివరికి ఎండిపోతుంది. ఈ రకమైన పరిస్థితిని అవాస్కులర్ నెక్రోసిస్గా పిలుస్తారు. ఎముకను ఎండబెట్టే అవాస్కులర్ నెక్రోసిస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాస్కులర్ నెక్రోసిస్. వాస్కులర్ అంటే రక్త ప్రసారం, వాస్కులర్ అంటే రక్త ప్రసారం లేకపోవటం, నెక్రోసిస్ అంటే కణాలు చనిపోవడం అనేది. సో వాస్కులర్ నెక్రోసిస్ అనేది ఎక్కువగా తుంట్లో వస్తూ ఉంటుంది. ఈ వాస్కులర్ నెక్రోసిస్ హిప్ జాయింట్లో సంబంధించి రావటానికి 85% కేసుల్లో ఈ కారణం తెలియదు ఎవరికి. ఇడియోపతిక్ అంటాం. ఇది జనరలీ 45 లేదా 50 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. చాలామందికి ఈ మధ్య కోవిడ్లో స్టెరాయిడ్ తీసుకోవడం వల్ల చాలా ఎక్కువ చూస్తున్నాం అందరిలో వాస్కులర్ నెక్రోసిస్ అనేది. వీళ్ళలో కొంచెం స్టెరాయిడ్, ఓరల్ స్టెరాయిడ్ తీసుకొని కొంతకాలమే తీసుకున్నారు, 4-5 రోజుల లోపలే తీసుకున్న వాళ్ళు, అంత వాస్కులర్ నెక్రోసిస్ లేదు, అంత నొప్పి లేదు అన్న వాళ్ళకి ఈ సర్జికల్ ట్రీట్మెంట్స్ కూడా అవసరం లేకుండా బైఫాస్ఫినేట్, రైజోఫాస్ కానీ ఆస్టోఫాస్ లాంటి ట్యాబ్లెట్ వారానికి ఒకసారి వేస్తూ దీన్ని చాలామందిలో మంచి రిజల్ట్స్ చూస్తున్నాం. సో కానీ అది చాలా తక్కువ వాస్కులర్ అయి ఉండాలి. అలాగే అప్పుడు తీసుకున్న స్టెరాయిడ్ డోస్ కూడా తక్కువే ఉంటుంది. 4-5 రోజులే తీసుకున్నారు, కొంతమంది 2-3 రోజులే తీసుకున్నారు. ఎన్ని పరిగణనలు తీసుకొని కోర్ డికంప్రెషన్ వద్దండి, మీకు రైజోఫాస్ సరిపోద్ది అనే దాంతో కూడా మంచి రిజల్ట్స్. సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ మూలంగా మొదలయ్యే సైనసైటిస్ మనిషికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తుంది. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు ముక్కు రంధ్రాలు 2 బెరడా పెట్టినట్లుగా బిగుసుకుపోయి ఉంటాయి. సరిగా ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటారు. తరచూ జలుబు చేస్తూ ఉంటుంది. తలంతా బరువుగా, ముఖమంతా ఉబ్బరించినట్లుగా ఉండడంతో పాటు కనుబొమ్మలు 2 జివ్వుమని లాగుతూ ఉంటాయి. కొంతమందిలో ఈ సైనస్ బాధలు దీర్ఘకాలికంగా వేధిస్తూ ఉంటాయి. ఏళ్ల తరబడి వేధించే సైనస్ బాధల్ని క్రానిక్ సైనసైటిస్గా పిలుస్తారు. దీర్ఘకాలిక సైనసైటిస్కి కారణాలు, చికిత్సా మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం.
క్రానిక్ సైనసైటిస్ అని ఎప్పుడు చెప్తారు? క్రానిక్ సైనసైటిస్ అని ఎప్పుడు అంటామంటే ఎనీ సైనస్ డిసీజ్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ డిసీజ్, ఏదైనా సరే ఒక వ్యాధి 2 నెలలకి మించి మనిషి శరీరంలో ఉంటే అప్పుడు దాన్ని క్రానిక్ డిసీజ్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీబీ లాంటి ఇన్ఫెక్షన్స్, దే ఆర్ క్రానిక్ ఎయిల్మెంట్స్. లెపర్సీ క్రానిక్ ఎయిల్మెంట్. సో ఇలాంటి 2 నెలలకి మించి ఉండే జబ్బుని క్రానిక్ ఎయిల్మెంట్ అంటాం. అలాగే ఏదన్నా ఒక సైనస్లో కానీ మోర్ దాన్ 1 సైనసెస్లో కానీ ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ బియాండ్ 2 months ఉంటే దాన్ని క్రానిక్ సైనసైటిస్ అంటాం. దీర్ఘకాలిక సైనసైటిస్కు కారణాలేంటి? క్రానిక్ సైనసైటిస్కి కారణాలు బేసిక్గా అగైన్ మళ్ళీ 3 రకాలు ఉంటాయండి. లైక్ హోస్ట్ ఫ్యాక్టర్స్ అంటాము, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటాము, అండ్ బ్యాక్టీరియాలజికల్ ఫ్యాక్టర్స్ అంటాం అనమాట. యూజువల్గా క్రానిక్ సైనసైటిస్ యూజువల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఇన్ఫ్లమేషన్ కానీ వస్తుంది. సో ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుంది అని అంటే డ్యూ టు ఇంప్రాపర్ ఆర్ ఇన్ఎడిక్వేట్ వెంటిలేషన్ ఆఫ్ ద సైనసెస్. అంటే సైనసెస్ అనబడేవి గాలి గదులు అనమాట. సో ఈ గాలి గదులకి ఉండే ఓపెనింగ్స్ అన్నీ ముక్కులోకి ఓపెన్ అయ్యి ఉంటాయి. సో మనం బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ ప్రాసెస్లో అంటే మనం గాలి లోపలికి తీసుకుంటుంటాం, మళ్ళీ గాలి వదులుతుంటాం. యూజువల్గా గాలి తీసుకునేటప్పుడు కన్నా గాలి వదిలే టైంలో సైనసెస్ మంచిగా వెంటిలేట్ అవుతాయి అన్నమాట. సో ఏ కారణం చేతన్నా ఈ సైనసెస్ ఓపెనింగ్స్ బ్లాక్ అయినా లేదా చాలా నేరో అయినా అప్పుడు సైనసెస్లో ఇన్ఫ్లమేషన్ రావడం జరుగుతుంది. చాలా ఏళ్లుగా సైనసైటిస్ ఉన్నప్పుడు కనిపించే సమస్యలేంటి? క్రానిక్ సైనసైటిస్ కాంప్లికేషన్స్ డిపెండింగ్ అపాన్ ద సైనసెస్ ఇన్వాల్వ్డ్. అంటే ఏ సైనస్ ఇన్వాల్వ్ అయింది ఆర్ ఏ సైనసెస్ టుగెదర్, ఎన్ని రకాల సైనస్లు కలిపి. అంటే మనకి బేసిక్గా మనకి 4 paired సైనసెస్ ఉంటాయి అన్నమాట, 4 జతలు. కాంప్లికేషన్స్ రిలేటివ్గా కొంచెం మిగిలిన సైనసైటిస్లతో పోల్చుకుంటే మ్యాక్సిలరీ సైనసైటిస్లో కాంప్లికేషన్ రేటు బాగా తక్కువ. కొంచెం డ్రెడెడ్ కాంప్లికేషన్స్ యూజువల్గా స్పినాయిడల్ సైనసైటిస్ వల్ల వస్తాయి. ఎందుకు అని అంటే స్పినాయిడల్ సైనసైటిస్ అనబడేది ఎగ్జాక్ట్లీ కోర్ ఆఫ్ ద హెడ్, అంటే కరెక్ట్గా మొత్తం మన తల భాగానికి సెంటర్ పాయింట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉంటాయి అన్నమాట. సో అక్కడ ఉన్నప్పుడు యూజువల్గా విజన్ ఎఫెక్ట్ అవ్వడం, ఉన్నట్టుండి కంటి చూపు బాగా మందగించేస్తుంది అనమాట, సరిగ్గా కనబడదు, బ్లర్ అయిపోవడం, ఒక్కొక్కసారి టోటల్గా బ్లాంక్ అయిపోవడం. అలాగే అక్కడి నుంచి డిసీజ్ ఒక్కొక్కసారి బ్రెయిన్లోకి కూడా స్ప్రెడ్ అవ్వడం, లేదా స్పినాయిడ్ సైనస్కి పక్కన కంటికి వెనక భాగంలో ఒక బ్లడ్ ఫిల్డ్ బ్యాగ్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ క్యావర్నస్ సైనస్ అంటాం. సో ఈ క్యావర్నస్ సైనస్లో ఉండే బ్లడ్ థ్రాంబోజ్ అయిపోయి దానివల్ల పాపులర్ ఎడిమా అంటే కంటికి అగైన్ మళ్ళీ కంటికి ఎఫెక్ట్ కావడం, లేదా ఒక్కొక్కసారి ఇన్వేజివ్ ఇన్ఫెక్షన్స్ అంటే లైక్ మెనింజైటిస్ లాగా, అంటే సైనస్ల్లో ఉండే ఇన్ఫెక్షను మెదడుకి చుట్టూతో ఉండే పొరల్ని ఇన్ఫెక్ట్ చేసి మెదడు వాపు లేదా మెనింజైటిస్ అంటారు. సో అలాంటి కాంప్లికేషన్స్ అన్ని స్పినాయిడల్ సైనసైటిస్తో వస్తాయి. దీర్ఘకాలిక సైనసైటిస్ విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఈ ఎగ్జామినేషన్ పార్ట్లో యాంటీరియర్ రైనోస్కోపీ చేస్తాం, సైమల్టేనియస్లీ ఇఫ్ నెససరీ నాజల్ ఎండోస్కోపీ, అంటే ముక్కు లోపలికి 2 పక్కల ముక్కు లోపలికి ఎండోస్కోపులు పెట్టి చూడడం. ప్రాపర్లీ డన్ సిటీ స్కాన్, నోజ్ అండ్ పిఎన్ఎస్ చేసుకుంటే దాంట్లో అసలు ఏ సైనసెస్లో ప్రాబ్లం ఉంది, ఎంత టు వాట్ ఎక్స్టెంట్ అంటే ఎంత సివియర్గా ప్రాబ్లం ఉంది, ఇలాంటి మొత్తం వివరాలు పూర్తిగా తెలుస్తాయి అన్నమాట. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? ఇన్ జనరల్గా అంటే క్రానిక్ సైనసైటిస్తో ఉన్న పేషెంట్స్ తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చల్లటి గాలిని, చల్లటి పదార్థాలని వీలైనంత అవాయిడ్ చేయాలన్నమాట. బికాజ్ ముక్కు లోపలికి ఆల్రెడీ దే ఆర్ పూర్లీ వెంటిలేటెడ్ కాబట్టి సైనసెస్ ముక్కు లోపలికి చల్లటి గాలి వెళ్ళంగానే ఆ చల్లటి గాలిని వేడి చేసి పంపించాల్సిన బాధ్యత ముక్కుదన్నమాట. సో ఈ ముక్కు లోపలికి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది, దానివల్ల కంజెషన్ ఇంకా ఎక్కువైపోతుంది. కంజెషన్ ఎక్కువైతే సైనసెస్ ఇంకా బ్లాక్ అవుతాయి, దానివల్ల ఉన్న ప్రాబ్లం పెరుగుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ వీలైనంత కోల్డ్ ఫుడ్స్ అవాయిడ్ చేయడం, అలాగే చల్లటి గాలి కూడా స్ట్రైట్గా ముక్కులోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ హెయిర్ వాష్ అంటే తలస్నానాలు తరచుగా చేయడం, అట్ ది సేమ్ టైం చల్లటి నీళ్ళతో స్నానాలు చేయడం కూడా మంచిది కాదు. అండ్ స్టీమ్ ఇన్హలేషన్, ముక్కు లోపలికి ఎప్పుడైతే మనం వేడి గాలి, స్టీమ్ అంటే ఆవిరి కదా, సో అది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఆ ఆవిరి
ముక్కు లోపలికి వెళ్ళంగానే ఆటోమేటిక్గా అంటే చల్లగాలి వెళ్తే జరిగే ప్రక్రియకి కరెక్ట్గా ఆపోజిట్ ప్రక్రియ ఆవిరి పట్టినప్పుడు జరుగుతుంది అనమాట. ఆల్రెడీ ముక్కు లోపలికి వేడి గాలి వచ్చింది కాబట్టి ఇంకా గాలి వేడి అవ్వక్కర్లేదు కాబట్టి బ్లడ్ అంతా మళ్ళీ సిస్టంలోకి రీఅబ్జర్బ్ అయిపోతుంది. సో దట్ ఓపెన్స్ అప్ ద నోస్ అండ్ ఆల్సో ద ఓపెనింగ్స్ ఆఫ్ ద సైనసెస్. సో సైనసెస్కి కొంతవరకు వెంటిలేషన్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం హైజీన్ అంటే శుభ్రత చాలా ఇంపార్టెంట్. అండ్ హౌ వెంటిలేటెడ్ హౌసెస్ అంటే మన బెడ్రూమ్స్కి అవి కొంచెం తలుపులు తీయడం, అలాగే ధారాళంగా గాలి వెలుతురు వచ్చేటట్టుగా చూసుకోవడం, డాంప్ ఎన్విరాన్మెంట్స్ అంటే వాతావరణంలో తడి లేకుండా చూసుకోవడం. ఇది యూజువలీ అంటే ఎస్పెషల్లీ సిటీస్లో ఫస్ట్ సెకండ్ ఫ్లోర్స్లో వెరీ అంటే కొంచెం క్రౌడెడ్గా వితౌట్ ప్రాపర్ వెంటిలేషన్ లేకుండా ఉంటుంది. సో ఆ ప్రాపర్ వెంటిలేషన్ లేకపోతే డాంప్ ఎన్విరాన్మెంట్కి సైనసెస్లో ఇన్ఫెక్షన్స్ కొంచెం ఫ్లేర్ అప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాగ కాకుండా చూసుకోవడం ఇవి చాలా ఇంపార్టెంట్. వేధించే సైనసైటిస్ బాధలకు ఓవైపు మందుల సాయం తీసుకుంటూనే మరోవైపు జీవనశైలిలోనూ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. జలుబు చేసినప్పుడు వెంటనే తగ్గిపోయేలా చికిత్స తీసుకోవాలి. ఎలర్జీలకు కాలుష్య కారకాలకు దూరంగా మసులుకోవాలి. నిత్యం ఉదయం సాయంత్రం 2 పూటలా ముఖానికి వేడి నీటితో ఆవిరి పట్టుకోవడం మేలు. ఒక చిన్న చిట్కా మీకోసం. క్యాన్సర్ల ముప్పును తప్పించుకునేందుకు రోజువారీ ఆహారంలో అల్లం, మిర్చి, పసుపును ఒక భాగంగా చేసుకోండి. ఈ దినుసుల్లో క్యాన్సర్లను నివారించే రసాయనాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ల నుంచి మనకు రక్షణ దొరుకుతుంది.